ఈయనకు నాకు చాలా వ్యక్తిగతమైనటువంటి ఇంటిమసీ రిలేషన్షిప్ కూడా ఉన్నది. ఆయన గురించి ఎప్పుడు చెప్పినా 3 విషయాలు చెప్తూ ఉంటాను. చౌదరి గారు, మీ సక్సెస్కు కారణాలు ఫస్ట్ రెండోది మూడోది వారే చెక్కంపూడి ఆదిశేషయ్య చౌదరి గారు. నాకు మీరు చెప్పినట్ల ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చి భగవంతుని దయ వల్ల హి హస్ గివెన్ మీ మెనీ ఆపర్చునిటీస్ టు సర్వ్ ది సొసైటీ. ఎలిగేషన్ ఉండేటప్పట్లో హైదరాబాద్లో ఉన్న పిఎస్యులన్నీ తమిళియన్స్ పూర్తిగా ఆక్యుపై చేశారు, వాళ్ళనే తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఆంధ్ర వాళ్ళ జనరల్ ఎలిగేషన్. అబ్దుల్ కలాం గారిని అక్కడ కలిసేవాడు. ఆయన మేము నైట్ టైము ఆ వైబ్రేషన్ టెస్ట్ చేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఎప్పుడో వచ్చేవాడు. అబ్దుల్ కలాం గారిని కలవడం అనేది ఆయన అప్పుడు ఇస్రో ట్రివేండ్రంలో పనిచేస్తున్నారు అనమాట. వర్క్ ఎట్లా ఉండేది అక్కడ? ఎన్నాళ్ళు ఉన్నారు? రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చారు. సార్ నాకు బిహెచ్ఎల్ ఆర్ఎండి సెక్టర్, యు ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, వై ఆర్ యూ? నా మొహాన్ కొట్టేసి నో ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ రిజిగ్నేషన్ అని చెప్పి. వెన్ యూ సాక్రిఫైస్ ఫర్ సంబడి, గాడ్ ఆల్వేస్ హెల్ప్స్ యూ 1000 times అనేది ఆ విషయంలో నేను తెలిసింది నాకు. ఎందుకంటే లోయెస్ట్ పోస్ట్కి బిహెచ్ఈఎల్ తయారు చేసిన జనరేషన్ సింక్రొనైజేషన్లోనో ఏదో థర్మల్ యూనిట్స్లో వాటిని వాడటం ప్రాబ్లం అయింది. నార్ల తాతారావు హీ వాజ్ ఏబుల్ టు డూ దట్ సింక్రనైజేషన్. ఆ పైన ఇంపార్టెంట్ థింగ్ హ్యాపెండ్. వాళ్ళు సెటిలైట్ స్టేషన్ ఆ బిల్డింగ్ పైన పెట్టాలనుకున్నారు. ఇక్కడ నుంచి దేర్ నో ఇంటర్నెట్, హై స్పీడ్ కమ్యూనికేషన్స్ లేవు ఇండియాలో. వాళ్ళు సెటిలైట్ లింక్ లేకపోతే వి విల్ నాట్ బి ఏబుల్ టు అని చెప్పి విదేశ సంచార్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళకు మాత్రం ఆ పర్మిషన్ ఉండేది, ఏది టు ప్రొవైడ్ ది ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్. వాళ్ళని అప్రోచ్ అయితే చాలా కాస్ట్లీ, మేము సెటిలైట్ స్టేషన్ ఇంపోర్ట్ చేసుకోవాలా, అదంతా మీరు అడ్వాన్స్ కింద. వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ స్పాన్సరింగ్ అంటే, లేదు సార్ ఐఐటి నా ఎంటెక్ ప్రాజెక్ట్ బిహెచ్ఎల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం తీసుకొని ఐ విల్ డూ ఫర్ ది ఎన్ఆర్డిసి ఇండిపెండెన్స్ డే ఇన్నోవేషన్ అవార్డుకి ఫస్ట్ టైం నా పేరు హిందూ పేపర్లో రావడము, తర్వాత దూరదర్శన్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడము, ఇవన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ వల్ల జరిగింది. తమ్ముళ్ళ కోసం, ఫ్యామిలీ కోసం నేను సాక్రిఫైస్ నా గెస్ట్ ఆఫీసర్ పోస్ట్ వదులుకొని లోయెస్ట్ పోస్ట్కి వచ్చినా కూడా భగవంతుడు నాకు ఐఐటీలో చదవడానికి ఆస్కారం ఇప్పించాడు. తర్వాత నా ప్రాజెక్ట్కి ఎన్ఆర్డిసి ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది, నా గాట్ విజిబిలిటీ, అన్ని బెనిఫిట్స్ నాకు. అందుకే ప్రగాఢమైన విశ్వాసం